నరేష్ అండి. ఇట్లా శాంతి అండ్ జెస్సీ అని అంటే వాళ్ళ మదర్ గారు షాప్‌లో పనిచేస్తారు. వాళ్ళతో పాటుగా నేను చేస్తున్నాను. దాంతో పాటుగా చర్చిలో కొలిక్ ఆవిడ. అలాగా పరిచయము. కానీ వాళ్ళైతే చాలా డీసెంట్ ఫ్యామిలీ మేడం. వాళ్ళైతే ఎవరికి కూడా హానికరం చేసే మనుషులైతే కాదు. చాలా మంచి పద్ధతైన ఫ్యామిలీ. అయితే ఎందువల్ల అలా జరిగింది ఏంటనేది ఎవరికీ తెలీదు. కానీ చాలా కిరాతకంగా చేశారు మేడం. ఎందుకంటే నిన్న ఆల్రెడీ నేను అక్కడికెళ్ళాను కేజీహెచ్‌కెళ్ళాను. ఆ కేజీహెచ్‌కెళ్ళి చూసాను. ఆ కేజీహెచ్‌కెళ్ళి చూసి చాలా దెబ్బలు కూడా ఇక్కడ కొట్టేయడము, నెక్స్ట్ ఇదంతా గోరులతో గిచ్చేయడము, కాలు కాడ కట్ చేసేయడము, నెక్స్ట్ హ్యాండ్ కూడా కట్ చేసేసారు. చాలా అంటే అది హ్యాంగింగ్ అయితే కాదు మేడం. ఎందుకంటే ఆల్రెడీ పోస్ట్‌మార్టంలో కూడా అక్కడ చేసేవాళ్ళు మాట్లాడాను. ఆల్రెడీ మాట్లాడితే వాళ్ళన్నారు అదైతే హ్యాంగింగ్ కాదు. అదేది జస్ట్ మర్డర్ అని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు. కానీ ఒకటి మేడం, రాత్రికి రాత్రి ఏం జరిగిందో ఆ దేవుడికి, భగవంతుడికి తెలియాలా. కానీ మాకైతే న్యాయం కావాలి మేడం. మాకైతే న్యాయం చేస్తారని మీ మీడియా వీళ్ళంతా కూడా ఈవెన్ నువ్వు గర్ల్ వి వీళ్ళంతా కూడా ఫ్రెండ్స్. సో ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత నీ ఫ్రెండ్స్ తో నువ్వు సేఫ్ గా వెళ్ళగలవా ఇంకా? లేదు వెళ్ళలేను. నాకు జెస్సీ ఒక 4 ఇయర్స్ గా తెలుసు. దాంతో పాటు అక్కడ లోపల ఉన్న ఆ పీపుల్ కూడా నాకు దాంట్లో ముగ్గురు తెలుసు. నాకు కూడా వాళ్ళు నాకు 3-4 ఇయర్స్ గా వాళ్ళు తెలుసు. ఎలాంటి వాళ్ళు? వాళ్ళు వాళ్ళు ఏదో ఒక గొడవ తెస్తూనే ఉంటారు ఎప్పుడు. మేమంతా ఇక్కడ తెన్నేటి పార్క్ ఆపోజిట్ వ్యాలీలో పరిచయం మాకు అందరికి. అక్కడ అమ్మాయి లక్ష్మీ సంజన, వాసుపల్లి సాయి అండ్ జశ్వంత్, నర్వ సాయి వీళ్ళు నలుగురు తెలుసు నాకు. మిగతా ఇంకా చాలా మంది సాయిలు ఉన్నారు అక్కడ, చాలా మంది పేర్లు చెప్పారు. అందరూ సాయి సాయి కాబట్టి కన్ఫ్యూజ్ అవుతున్నాను. చూస్తే వాళ్ళని గుర్తుపడను. కానీ వీళ్ళ 4 లో నర్వ సాయి అయితే ఎప్పుడు జెస్సీకి మంచిగానే ఉండేవాడు. కానీ వీళ్ళ ముగ్గురు అయితే వాసుపల్లి సాయి, జశ్వంత్, లక్ష్మీ సంజన కరెక్ట్ పీపుల్ కాదు. లక్ష్మీ సంజన ఎప్పుడు నీ ఫ్రెండ్ కి నువ్వు బౌన్ చేయలేదా? వద్దు ఆ పీపుల్ తో నేను చెప్పాను. ఒక 4 months బ్యాక్ ఇలానే వాళ్ళతో బయటకు వెళ్ళి స్నాప్ పెట్టినంటే ఒక 2 years బ్యాక్ నాకు కూడా సేమ్ ఈ పీపుల్ తోనే గొడవ అయింది. వాళ్ళతోనే తిరుగు అంటే ఏ విధంగా అంటే కావాలని చెప్పి గొడవ పెట్టుకుంటారు వాళ్ళు. ఏదో ఒక టాపిక్ వస్తారా? తాగుతారు. ఆ అమ్మాయి మాకు పరిచయం అయినప్పుడు మైనర్ గానే ఉన్నింది. అప్పుడే చాలా ఎదవేషాలంతా వేసేది. ఇంకా ఫ్రెండ్ ఎవరైతే లక్ష్మీ సంజన అలానే ఉండేది. జశ్వంత్ ఇంకా వాసుపల్లి సాయి వాళ్ళందరూ కలిసే తిరిగేవాళ్ళు. ఏ గొడవ అయినా కూడా వాళ్ళు అందరూ కలిసే ఉండేవాళ్ళు. అంటే ఒక రూమర్ వీళ్ళిద్దరు లవ్వర్స్, సాయి అనే అబ్బాయిను శాంతి కుమారి అంటే గుడ్ రిలేషన్ ఆర్ బ్యాడ్ రిలేషన్. సో అంత ఫ్రెండ్ కాబట్టి ఒక నలుగురు తన్ని అంతలా హింసిస్తున్నా ఒక్కరైనా సరే వద్దురా అది మన ఫ్రెండ్ అనేసి అనలేదంటారు అక్కడ. ఎందుకు ఎమోషన్? అక్కడ ఉన్న బ్యాచ్ అలా ఉన్నారు. వాళ్ళందరూ ఒకటే బ్యాచ్.